ఇంతకుముందు చెప్పిన తెలుగు సందులు తర్వాత చెప్పుకునేది సంస్కృత సందులు. సంస్కృత సందులు 2 రకాలు. అవి అచ్చు సందులు, హల్లు సందులు అని ఉంటాయి. అందులో మనం అచ్చు సందుల గురించి తెలుసుకుందాము. సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యనాదేశ సంధి, వృద్ధి సంధి, ఇవి సంస్కృత సందులు. అందులో భాగంగా సంస్కృత సంధికి సంబంధించిన సూత్రాన్ని వివరిస్తాను. సవర్ణ దీర్ఘ సంధి. ఆ ఈ ఊరులకు సవర్ణాచ్చులు పరమైతే వాటి దీర్ఘములు ఏకాదేశం వగును. ఉదాహరణ పదాలు: దేవాలయం, దేవా ప్లస్ ఆలయం. వాలో ఉన్న అచ్చు ఆ, ఇక్కడ ఆలయంలో ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ. ఇవి సవర్ణాచ్చులు, అంటే అవే అచ్చులు అని అర్థం. అవే అచ్చుల పరమైతే దీర్ఘం వస్తుంది. పక్షీంద్రుడు, పక్షి ప్లస్ ఇంద్రుడు పక్షీంద్రుడు, ఈ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ. భానుదయం, భాను ప్లస్ ఉదయం. మాతృణం, మాతృ ప్లస్ రుణం. ఈ విధంగా సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిన సూత్రాన్ని మనం నేర్చుకుంటే బాగుంటుంది. ఇక్కడ సవర్ణాచ్చులు ఎట్లా పరమైన దీర్ఘాలే వస్తున్నాయి ఇక్కడ. అదేవిధంగా ఈ ఊరులకు కూడా చూసుకోవాల్సి ఉంటుంది.